నమస్తే. ఈరోజు మన టాపిక్ ప్రపంచంలోనే అతి పెద్ద ల్యాండ్ స్కాము ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అది ఏ విధంగా జరిగిందో నేను ఇప్పుడు మీకు పూస గుచ్చేటట్లు వివరించే ప్రయత్నం చేస్తా. ఇక వివరాల్లోకి వెళ్తే ల్యాండ్ స్కామ్ ఇది ఎలా జరిగిందంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడంతోనే మొదలుపెట్టిన స్కామ్ ఇది. పేదవాడికి ఇంటి స్థలము అనేటువంటి ఈ స్కీమ్లో మొదటగా 175 నియోజకవర్గాల్లో పేదల కోసము ఇంటి స్థలాల కోసము భూముల సేకరణ జరిగింది. ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో ఉదాహరణకు ఒక్కొక్క నియోజకవర్గానికి 100 ఎకరాలు కావలసి వస్తే ఈ 100 ఎకరాల్లో కొంత గవర్నమెంట్ భూములు తీసేస్తే మిగిలిన భూములను ప్రైవేటు వ్యక్తుల ద్వారా సేకరించడం జరిగింది. ఇందులో ఏం స్కీమ్ అంటే ముందుగానే ₹1 కొనుక్కోవడం ఎకరా, కొనుక్కున్న దాన్ని గవర్నమెంట్కి ₹2 అమ్మడం. ఇదొక రకమైన స్కీము. ఇలా 100 ఎకరాలు సేకరించి గవర్నమెంట్కి అప్పచెప్పిన తర్వాత ఈ స్థలాలను చదును చేయాలి, ఈ స్థలాలు నివాసానికి యోగ్యంగా లేవు, దీన్ని చదును చేయాలి అని చెప్పి దానికి 100 ఎకరాలకు మళ్ళీ ₹100 తీసుకోవడం గవర్నమెంట్ నుంచి. ఇది రెండో స్కాము. ఆ 100 ఎకరాలకు ఆ ₹100 కూడా గుత్తేదారులుగా తమ అనుచరులకు ఇచ్చుకొని ఇందులో ఓ 10% ల్యాండ్ డెవలప్మెంట్కు వాడి అధికారులను అడ్డం పెట్టుకొని వర్క్ అయిపోయినట్టు లెటర్ తెచ్చుకొని తరువాత మిగతా ₹90 తమ అనుచరుల అకౌంట్లలోకి వేసుకోవడం. ఫైనల్గా ఈ మొత్తం అమౌంట్ని ఎమ్మెల్యే బినామీల ఖాతాలోకి వేసుకోవడం అన్నమాట. ఇట్లాంటిదే ఇదే విషయం మీద ఈరోజు ఆంధ్రజ్యోతిలో కొడాలి నాని మెడకు ఉచ్చు అనేటువంటి ఒక న్యూస్ వచ్చింది. మీరే చూడండి. వైసీపీ హయాంలో బూతులతో రెచ్చిపోయిన కొడాలి నాని అక్రమాల పుట్ట బద్దలయ్యే రోజులు దగ్గర పడ్డాయి. అధికారం అండతో అడ్డగోలుగా చేసిన అక్రమాలు ఆయన మెడకు చుట్టుకోబోతున్నాయి. జగనన్న కాలనీల మెరక పేరుతో భారీ దోపిడీకి తెరతీసిన నాని అక్రమాలపై గత కొన్ని రోజులుగా దృష్టి సారించిన విజిలెన్స్ అధికారులు పూర్తి సాక్ష్యాధారాలు సేకరించి స్టేట్మెంట్ కూడా రికార్డు చేసి కొడాలి నానికి ఉచ్చు బిగించేందుకు సిద్ధమవుతున్నట్లని ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది. ఇది చూడండి ఎలా చేశాడు. కొడాలి నాని మెడకు మెరక ఉచ్చు, అధికారుల అండతోనే అడ్డగోలు దోపిడీ, పేదల సొంత ఇంటి కలను ఆసరాగా చేసుకొని వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన అక్రమాలు అన్నీ ఇన్ని కావు, అవన్నీ అధికారం అండతోనే చేసినట్లు తెలుస్తోంది. అధికారులు కూడా ఇరికిచ్చేశారు. మల్లాయపాలెం జగనన్న కాలనీకి మెరక చేసేందుకు గ్రామ పంచాయతీకి సంబంధించిన అధికారులతో 2020 ఏప్రిల్ 25వ తారీఖున అత్యవసర సమావేశం ఏర్పాటు చేయించారు. అప్పుడున్న ఎంపీడీఓ కుమారి వెంకటరమణ సాయంతో చేతిరాతతో వర్క్ ఆర్డర్ రాయించి తన అనుచరులకు 16 మందికి మెరక పనులు కట్టబెట్టారు. ఇలాంటి వర్క్ ఆర్డర్లు 10 వరకు ఇచ్చారు. సుమారు 150 కోట్ల విలువైన వర్క్ ఆర్డర్లు ఇచ్చారు. వర్క్ ఆర్డర్లు పొందిన వాళ్ళంతా కొడాలి నాని అనుచరులని తెలిసిందంట. వారి ఖాతాల్లోకి జమైన సొమ్మును తిరిగి కొడాలి నాని బినామీ ఖాతాల్లోకి చేరిపోయాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని నాని అనుచరులు దక్కిపాటి శశిభూషణ్, పాలడుగు రాంప్రసాద్, కసుకుర్తి బాబ్జీ, కొల్లి విజయ్ తదితరులు నడిపించారు. పక్కా ఆధారాలతోనే నివేదిక సిద్ధం. విజిలెన్స్ అధికారులు గత కొన్ని నెలలుగా కొడాలి నాని అక్రమాలను వెలికి తీసేందుకు అన్ని రికార్డులను జల్లడపడుతున్నారు. పక్కా ఆధారాలను సేకరించి నివేదిక సిద్ధం చేశారు. ప్రాథమికంగా 40 కోట్లు స్కామ్ జరిగినట్లు గుర్తించినారంట. మనీ లాండరింగ్ చేసినారో చూడండి. మల్లాయపాలెం గ్రామ పంచాయతీ 2020 ఏప్రిల్ 25న నిర్వహించిన అత్యవసర సమావేశంలో మెరక తోలానికి 16 మంది వర్క్ ఆర్డర్లు ఇచ్చింది. వారిలో మందా చటర్జీ ఒకరు. ఈయనకు ఈ నెంబర్తో వర్క్ ఆర్డర్ వచ్చింది. ఈ పని పూర్తి చేసినట్లు నిర్ధారించిన డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టరు 2022 జూలై 21వ తారీఖున ఈయన ఖాతాలోకి 1,12,00,000 నిధులు జమ చేశారు. ఈ నిధులు 4 రోజులు తిరక్కముందే కొడాలి నాని బినామీ ఖాతాల్లోకి వెళ్ళిపోయాయి. అదేవిధంగా 2022 జూలై 28న నాని బినామీ కంపెనీ శ్రీనివాస గార్మెంట్స్కు 50 లక్షల చొప్పున 2 విడతల్లో ₹1 కోటి చెక్ ద్వారా బదిలీ అయ్యాయి. ఇదన్నమాట విషయం. వీళ్ళు ఎట్లా దొరికిపోయినారంటే
ఈ మొత్తం వ్యవహారాన్ని విజిలెన్స్ వాళ్ళు ఎట్లా పట్టుకున్నారంటే, వర్క్ ఆర్డర్లు వచ్చిన వాళ్ళంతా సామాన్యులు కావడము, వారి బ్యాంకు ఖాతాల్లో పెద్ద ఎత్తున డబ్బులు వచ్చి పడడంతో జిఎస్టీ విభాగంలో వీరందరికీ నోటీసులు ఇచ్చి జిఎస్టీ చెల్లించాలని ఆదేశించింది. ఒరే నీకు ₹1,00,00,000 యాడిదిరా, మరి ₹1,00,00,000 పడింది కదా, దానికి జిఎస్టీ కట్ అని చెప్పి నోటీస్ పంపించినారు. బిత్తరపోయినారంట. ఈ నోటీసులతో బిత్తరపోయిన ఖాతాదారులు తాము ఇంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతామని గగ్గోలు పెడుతూ తమ ఖాతాలను ఉపయోగించుకున్న వైసీపీ నేతల ఇళ్ల వద్దకు వెళ్ళి నిలదీశారు. అప్పటికే వచ్చిన డబ్బులను కాజేసిన వైసీపీ నేతలు తమకు సంబంధం లేదని చేతులెత్తేసినారు. దీంతో వారంతా అధికారుల వద్దకు వచ్చి జరిగిన అన్యాయాన్ని వివరించడంతో విజిలెన్స్ అధికారులు వారి నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. అలాగే బ్యాంకు స్టేట్మెంట్లను సేకరించిన విజిలెన్స్ అధికారులు ఆ ఖాతాల నుంచి ఎవరెవరికి డబ్బులు పడింది మొత్తం ఫైనల్గా డబ్బులు మాత్రం కొడాలి నాని బినామీ అకౌంట్లోకి పోయినాయంట. కాబట్టి ఈ పేదవాడి ఇంటి కలను నిప్పులు పోసినారు. ఇదన్నమాట. ఇప్పుడు అర్థమైందా వైఎస్ఆర్సీపీకి 11 సీట్లు ఎందుకు వచ్చిందని. ఇంటి స్థలాలు ఇవ్వడం కూడా కేవలం వాళ్ళ క్యాడర్కే ఇచ్చుకున్నారు. 80% ఇంటి స్థలాలు వచ్చిన వాళ్ళు కూడా క్యాడరే. అదైనా సక్రమంగా చేసినారంటే ఇట్లా మెరక ముంపు ప్రాంతాలను వాళ్ళకి కట్టబెట్టి, ఆ కట్టబెట్టేటప్పుడు కూడా మళ్ళీ లంచాలు, ఒక్కొక్క ఇంటి స్థలానికి 25,000 30,000 అనేసి అనుచరులు పంది కుక్కుల్లాగా సొంత క్యాడర్ను కూడా పీక్కొని తిన్నారు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.